And I am quoting one more rule. Rule 5 of this Delimitation Act says 10% జనాభా వ్యత్యాసం అంటే +10% ఆర్ -10% సాధ్యమైనంత వరకు పాటించాల్సిందిగా మాత్రమే పేర్కొనబడ్డారు. ఈరోజు చివరి జనగణన సెన్సన్ 2011లో జరిగింది. అప్పటి జనాభా అధ్యక్ష, అప్పటి జనాభా మన ఈ జంట నగరాలకు సంబంధించి 78 లక్షలు. ప్రస్తుతం ఇప్పుడు 1,34,00,000 మంది జనాభా ఉంది. అంటే గత 14 సంవత్సరాల్లో ఈ కోర్ అర్బన్ ఏరియాకు సంబంధించి దాదాపు 2 జనాభా పెరిగిపోవటం. అదేవిధంగా పాత డేటా ప్రస్తుత వాస్తవిక పరిస్థితిని ఒకవేళ 2011ని మనం చూసుకుంటే వాస్తవాలకి బాగా దూరంగా ఉంటాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ బేసిక్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ దాని పరంగానే పోతే చాలా దూరంగా ఉంటాం. మరి మేము సరిహద్దులకు సంబంధించి అంటే బౌండరీస్కి సంబంధించి వాట్స్ బౌండరీకి సంబంధించి కూడా మరి ప్రాంతాలను ఏ విధంగా అనుసంధానం చేయాలి, సరిహద్దులకు సంబంధించిన స్పష్టత ఏ విధంగా ఉండాలి, పరిపాలన సౌలభ్యం చాలా ముఖ్యం, స్థానిక అవసరాలు మరి స్పష్టంగా ఉండాలనే ఆలోచనతోనే మరి కేవలం జనాభా అంటే 10% ప్లస్ ఆర్ మైనస్ యాజ్ పర్ ద రూల్ 5 స్పెసిఫైడ్కే పోకుండా ఈరోజు సాధ్యమైనంత వరకు మరి జనానికి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ చేరువలో ఉండాలి, సౌలభ్యంగా ఉండాలని కూడా ఆలోచన చేయటం జరిగింది. దీనికి సంబంధించి మరి గతసారి అంటే 2015లో జరిగిన డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆ రోజు ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకుని 2016 జిహెచ్ఎంసీ 15లో బట్టి 16లో జరిగిన ఎలక్షన్స్ ఆ వార్డులకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియ అప్పుడున్న ఆలోచన పరిపాలనకు ఆలోచన మేము ఈరోజు కోర్ అర్బన్ అనుకున్నాం, ఆ రోజు వారు వేరే అనుకుండొచ్చు. ఆ సౌలభ్యం గురించి తీసుకున్న నిర్ణయం ఈరోజు మేము కోర్ అర్బన్ ఏరియా ఆ ఏరియా ఎక్కడైతే ఉందో సిటీకి సంబంధించి సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిధి అంతా కూడా కోర్ అర్బన్గా ఎంచుకొని ఒక యూనిఫామిటీ తీసుకురావాలనే ఒక ఆలోచన దృక్పథం, ఆ కార్యాచరణ తీసుకొని ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్, ఫ్రాగ్మెంటెడ్ రిప్రజెంటేషన్, ఫ్రాగ్మెంటెడ్ రిసోర్సెస్ లేకుండా చూసే ప్రయత్నంలో మరి ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రజాస్వామికమైన విధానంతో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్తో మరి ఈ ప్రక్రియను మేము చేపట్టడం జరిగింది. ఇంకా కూడా ఈ అంశంలో కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా మీ గౌరవ సభ్యులు చెప్పే సమాలోచనలు కూడా తీసుకోవడానికి, ఎందుకంటే యాక్ట్ వచ్చే ముందు మరి మీరు చెప్పే అర్థవంతమైన సలహా సూచనలు కానీ కేవలం విమర్శ గురించే కాకుండా అర్థవంతమైన సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నంలో మా గౌరవ సభ్యులు, బికాజ్ దిస్ ఇస్ అప్పర్ హౌస్, ఈ అప్పర్ హౌస్కి సంబంధించి ఆల్ ఎల్డర్లీ పీపుల్, ఆల్ స్కాలర్లీ పీపుల్ ఆర్ హియర్, యూ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద సజెషన్స్. సార్ మాకేం బేషిజాలు లేవు, మేము ఏం చేసినా ఒక ప్రజాస్వామికమైన విధానంతో రూల్స్ను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ ప్రక్రియను చేపట్టకుండా ముందుకు తీసుకెళ్లే ఈ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. గౌరవ సభ్యుల సూచనలు కానీ వారి అభ్యంతరాలు కానీ ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు తప్పకుండా మేము వింటాం. మరి విని తర్వాత గౌరవ సభ్యులు కూడా సులువుగా ఈ బిల్లును పాస్ చేసే ప్రక్రియను చేపడతారని వారిని కూడా కోరుకుంటా ఉన్నా. దాసోజీ శ్రవణ్ గారు 3 బిల్స్ కలిపే మాట్లాడండి. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ సార్ ధన్యవాదము. దాదాపు 1,34,00,000 మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసలా ఉన్నటువంటి ఒక హైదరాబాద్
ప్రగతికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఎఫర్ట్లో బిల్లుల నేపథ్యంలో ఈరోజు ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు మీ అవకాశం ఇచ్చినారు. ఐ హంబ్లీ థ్యాంక్ యూ సార్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద బిల్ సార్, ఐ వుడ్ లైక్ టు swiftly respond to some of the observations made by the Honorable Minister Garu. Whether someone likes or dislikes it, but it appears to be that the government has decided without a dialogue and then wanted to initiate a dialogue after deciding. That's what it appears to be, which is dictatorial, number one. Number two, we are in an August house, upper house and Vare Cheppinaru. ఈ అప్పర్ హౌస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా, ప్రజ